కేదేలే నిరోధించేందుకు ఆవాల నూనె తీసుకొని ఆ మొడ్డి దగ్గర ఉన్న ఆ కురుపుని మీద పెట్టి రాయాలి. రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. నువ్వు అడగలేదు కదా బావా. యాప్ల ప్రమోటర్స్ గా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై తెలంగాణ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఇవాళ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకళ్ళన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. నేనైతే డబ్బులు చూసారు కదా, ఇదంతా నిజమైన డబ్బులు. ఈ డబ్బులు నేను ఎలా సంపాదించాలనుకుంటున్నారా? నేనైతే ఒక మంచి గేమ్ లింక్ అయితే తీసుకొచ్చాను. దాని పేరే Crowd11. ఇన్స్టాగ్రామ్ లో ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఒకసారి జస్ట్ మీతో మాట్లాడాలనిపించింది, ఎందుకంటే నాకు పగిలిపోద్ది దింపుతున్నాం. ఐ డోంట్ నో ఏం జరిగింది అన్నది, బికాస్ నేను లేను కాబట్టి మాకు తెలుదులే. నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపించుకో. నా దగ్గర ఏమీ ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఫోన్ లేదు, ఏం లేదు కాబట్టి నాకు నిజంగా తెలీదు అసలు వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అనేది. బట్ ఇవాళ అయితే నేను మా ఇంట్లో ఉన్నాను. ఏ ఒక్కళ్ళు కూడా అమ్మయ్య వెళ్ళిపోయింది అని అయితే అనుకోలేదు. సో అందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? అసలు కుక్క గిక్కని ఎదవ్వాగుడు వాక్కూడదు. అందరినీ చల్లగా చూడు తండ్రి. చూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ యాంకర్ శ్యామల పార్టీ అధికార ప్రతినిధిగా రోజు సమాజం గురించి మాట్లాడుతూ ఆ బ్లూటూత్ సమ్మెన్ లోపలికి రమ్మను, ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ నీతి వాక్యాలు చెప్పేటటువంటి, నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా, అసలు కుక్క గిక్కని ఎదవ్వాగుడు వాక్కూడదు. సెలబ్రిటీ యాంకర్ ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ జరుగుతోంది. ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. యువత మాత్రం పెట్టాలా? మరి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? నువ్వు సూక్తులు చెప్తావు కదా. అరే రాష్ట్రంలో మహిళల మీద దాడి జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అడుగుతావు కదా నువ్వు. మరి ఈ రోజు నువ్వు యువత జీవితాలను నాశనం చేస్తే దీనికి మీరు ఏమంటారు సార్? నీ మీద చర్యలు తీసుకోవద్దా? సోషల్ మీడియాలో సజ్జనార్ గారిని ట్యాగ్ చేసి శ్యామల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పెట్టారు. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? వాళ్ళంతమంది ట్యాగ్ చేశారు. వీళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకేం పని? ఇది ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ద్వారా ఇంకెక్కువ ప్రభావితం అవుతారు. అని చేశారు. ఇంకేదో చెప్తుందేనండి. శ్యామల నెంబర్ చెప్పుద్దండి, తీసుకోండి. మీరు ఇందాక బాతుల్లో కూడా నిన్నే తలుచుకున్నాను కదా, నాకు ఏడుపు వస్తుంది. ఎక్కడో చోట ఎదిగితే శ్యామల నెంబర్ దొరికేద్ది. శ్యామల నెంబర్కి చేసేయండి డైరెక్ట్గా. మీరు డైరెక్ట్ శ్యామల నెంబర్కి చేసేయండి. ఇదిగో నేను పెట్టాను, నష్టపోయా. ఇంటి ముందు కూర్చోండి వెళ్ళిపోయి. శ్యామల ఇల్లు ఎక్కడో తెలుసుకుని, అమ్మా శ్యామల నువ్వు చెప్పావు కదా 2 నిమిషాల్లో పెట్టండి 20 నిమిషాలు. నీకు దండం అమ్మా.
నువ్వెక్కడ దొరికావే నాకు? తీసుకోండి అని అలాగని నేను పెట్టాను, రాలేదు, పోయినాయి మొత్తం. మరి ఏం చేయమంటావని శ్యామల ఇంటి ముందు కూర్చోండి. అసలు నా ఇంటెలిజెన్స్ వాడుకుంటే మీకు చిల్లిగా కూడా వచ్చేది కాదు. ఇంటెలిజెన్సా? అరే టక్కుమని ఇక్కడ 59 వాళ్ళ దగ్గర ఉన్న 29 కలిపితే ఎంత అని? ఎంత? 59 29 84 59 29 84. నాకు తెలియదు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను, అండ్ దానికి మీ అందరికి ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికి థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. హాయ్ గాయ్స్, నేను మీ రీతు చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్ ని ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారనుకో కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి. సెలబ్రిటీస్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ అండ్ సారీ. ఎలా ఉందమ్మా? లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చిన భయం లేదు, భయం లేదు, భయం అన్నది. ఇది మన 11వ సంవత్సరం. వారు 11కి అంకితం చేశాం. వారు 11కి అంకితం చేశాం. నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఎవరుగా. మనం ఓడినప్పుడు 2019లో మీ సాలు మెలేశారు. నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను. చప్పలు చరిచారు, తొడలు కొట్టారు. నాలాంటి వాణ్ణి లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు, శాసనసభ గేటు కూడా తాకనీయలేదు. నత్తిన కొడక నోట్లో ఏం పెట్టుకున్నారా? మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టి కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి. నమస్కారం అండి. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. రెస్పాన్స్ చేయడు, అది కూడా అది పాత వీడియో. అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడు నేను ఆఫ్ చేస్తాను. అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్ గా ఉండాలి. ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పుగానే మనం ఒప్పుకోవాలి.
సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. నేను ముందుకి నేను చదువుకోలేను. నేను వేస్ట్ ముందు 30 చెప్తా తాయినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకు. వాడిని అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలా మంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది. అట్లుంటది మనతో. వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని 2-3 చేయడం అయితే జరిగింది. తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు, దీనివల్ల చాలా మంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి, ఆఫ్ చేసిన అనేది నా ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా. అట్లా జోలికి వెళ్ళట్లేదు. కానీ పాత వీడియో అయినా సరే కొత్త వీడియో అయినా సరే దానికి ఏదైనా సరే మనం చేసిన తప్పు కాబట్టి తప్పని ఒప్పుకోవాలి. నేనైతే దాన్ని అయితే పూర్తిగా అయితే ఆఫ్ చేసేసాను. అసలు యాక్చువల్గా కూర్చుని మొత్తం కామెంట్స్ అన్ని చూస్తూ ఉంటే చేసేదాంతో పోల్చుకో. నేను చేయలేదు అనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తుంది. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చెయ్యం. బ్యానర్ లిస్ట్ లో లేనివే మేము చేస్తాం. ఒకవేళ డబ్బులే కావాలి, బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి. అందరికి మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మేము ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి.